అంటే ఏదన్నా అడిగితే ఒక పిల్లల ఎమోషన్ అయితే దానికి దేశద్రోహమేనా? ఇంకా దేశద్రోహం అని పేరు పెట్టేస్తారు. ఏంటి ప్రాబ్లమ్ ఏంటి? వాళ్ళు అడుగుతుంది చాలా చిన్న డిమాండ్. మీరు వాళ్ళకి చేసిన అన్యాయంతో పోల్చుకుంటే వాళ్ళు అడిగేది చాలా చాలా చిన్నది. ఇక్కడ స్టూడెంట్స్‌ని ఒక్కటే చూడొద్దు. వాళ్ళ వెనకున్నటువంటి వాళ్ళ తల్లిదండ్రుల్ని, కాలేజీ యాజమాన్యాన్ని, టీచర్స్ యాజమాన్యాన్ని, వాళ్ళ కోసం పనిచేసిన ప్రతి ఒక్కళ్ళకి కూడా శ్రమను కూడా ఇది గౌరవించినట్టు, అగౌరవపరిచినట్టు. కానీ ఇది అర్థం కాదు. ఇది అర్థం చేసుకోవాలంటే చాలా పెద్ద మనసుండాలి. ఇప్పుడు ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, ఈరోజు నేను ఎన్నో ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, అదేవిధంగా కొంతమంది నా ఫ్రెండ్స్ ఔట్ ఆఫ్‌లో ఉన్నవాళ్ళు గానీ, లేకుంటుంటే కొంచెం నాతో కొలీగ్స్ జాబ్ చేసేవాళ్ళు గానీ, వాళ్ళన్నది అంటుందేంటంటే, ఏదో ఇండియాని భారత ప్రభుత్వాన్ని అస్థిరపరచాలనే కుట్ర, అదేవిధంగా కొంతమంది బ్యాక్ ఎండ్ నుండి అమెరికన్ ఎన్‌జీఓస్ కొన్ని బ్యాక్ ఎండ్ నుండి నడిపిస్తున్న కుట్ర, అదేవిధంగా ఇన్‌స్టాగ్రామ్ గూడా కావాలనే సీజీపీ వీడియోస్‌ని సజెస్ట్ చేస్తుంది. ఇది మొత్తం గూడా ఓవరాల్‌గా ఒక మన దేశానికి ఆపోజిట్‌గా జరుగుతున్న కుట్ర అని. కానీ ఏమైనా వింటే బాధ అనిపిస్తది. ఎందుకంటే నా లైఫ్‌లో జరిగిన ఇన్సిడెంట్ నేను చెప్తా. నేను ఒకసారి నారాయణ కాలేజ్‌కి వెళ్ళాం ఇంటర్మీడియేట్ అడ్మిషన్ కోసం. అప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే, బాబు ఇదివరకు ఐఐటీ బ్యాక్‌గ్రౌండ్ ఉందా? ఐఐటీ సిలబసే చదివాడా అని. లేదు లేదు ఎస్ఎస్‌సి చదివాడు అని చెప్పి. అయితే వద్దు సార్ ఐఐటీ బ్యాచ్ అంత దాన్ని వాళ్ళు ఫోకస్‌గా ఉండలేరు. దెన్ దాన్ని గ్రాస్ప్ చేయలేరు అని చెప్పి. సో తర్వాత నేను నా పిల్లల్ని ఐఐటీ బ్యాచ్‌లో జాయిన్ చేపించిన. ఇక్కడ విషయం ఏంటంటే, మేము పిల్లల కోసమని ఎక్కువ ఫీజులు కట్టి రెగ్యులర్ స్కూల్ 9:00 వెళ్తే 8:00 వెళ్తే మేము ఐఐటీ బ్యాచ్‌లు అని చెప్పి కొంచెం ఎర్లీగా స్కూల్‌కి పంపించి, లేట్‌గా పిల్లల్ని తీసుకొనొచ్చి, ఈ మా ఆఫీస్ వర్క్ ఉన్నా ఏదున్నా గానీ వాళ్ళ కోసం టైం స్పెండ్ చేసి, వాళ్ళతోని ఆబ్జెక్టివ్ క్వెషన్ పేపర్‌లు చేపించి, వాళ్ళతో చదివిపించి, మాకర్థం కాకుంటే మేము చూసుకొని, ఇలాగ 7 సంవత్సరాలు ఇంటర్మీడియేట్ అయిపోయిన దాకా చదివించి, అప్పటికి సీట్ రాకుంటుంటే మళ్ళీ ఐఐటీ క్లాసెస్ అని చెప్పి లాంగ్ టర్మ్ కోచింగ్ ఇప్పించే వాళ్ళు కూడా ఉంటారు. నేను మా ఊళ్ళోనే చూశానండి ఎంతోమంది వాళ్ళ పొలాల్ని, వాళ్ళ చేలను వదిలిపెట్టి పిల్లలకి మంచి స్థాయిలో ఉండాలని, మంచి సీట్లు రావాలని చెప్పి వాళ్ళొచ్చి సిటీలో ఉంటారు ఓన్లీ పిల్లల చదువుల కోసం. వాళ్ళ వ్యవసాయాన్ని వదిలిపెట్టారు, విలేజ్‌ని వదిలిపెట్టారు, పుట్టి పెరిగిన ఊళ్ళని వదిలిపెట్టారు. ఇంకొన్ని కేసెస్ ఎలా ఉంటాయి, వాళ్ళకి సొంత ఇల్లు ఒక్కడు ఉంటది, ఐఐటీ క్యాంపస్ వచ్చి ఒక్కడు ఉంటది, ఆయన జాబ్ ఇంకొకడు ఉంటది. అప్పుడు వాళ్ళు చేసే పని ఏంటో తెలుసా? ఆ సొంత ఇల్లు వదిలిపెట్టి ఆ పక్కనున్న ఇంటికి మూవ్ అయ్యి అక్కడి నుంచి అతను అప్ అండ్ డౌన్ చేస్తూ ఉంటారు. పిల్లల కోసం ఇంత కేరింగ్ చేసి, ఇంత చేస్తే ఎవడో వచ్చేసి పేపర్ లీక్ చేసి, వాడికి ఆ నైట్ ఒకటి ఓవెల్ దిద్దడం ఒకటి నేర్పించేసి, ఏదో జరిగిపోయింది, వాళ్ళకి మేము ఫాస్ట్ ట్రాక్ రూట్లు ఏర్పాటు చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం. ఎంతండి ఎంత డిలేడ్ ఆ ప్రాసెస్‌లో. అంటే ఈ కష్టానికి ఇది మీ పిల్లలు ఎక్కడ చూస్తున్నారు? పిల్లలు, వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ అన్నలు, వాళ్ళ తమ్ముళ్ళు ఎంత కరెన్సీ, ఎన్ని డబ్బులు పెడుతున్నాం, స్కూల్ ఫీజులు అయితేంది, వీటి కోసం మనం చేసే మన టైంని స్పెండ్ చేయటం ఏంటి, ఎన్ని డబ్బులు ఎంత ఖర్చు చేస్తున్నాం, వీటికి విలువ లేదా? అంటే ఏదన్నా అడిగితే ఒక పిల్లల ఎమోషన్ అయితే దానికి దేశద్రోహమేనా? ఇంకా దేశద్రోహం అని పేరు పెట్టేస్తారు. అయితే ఈ పాయింట్‌లో అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, ప్రతి పేరెంట్ అతనిది చిన్న జాబే గానీ, పెద్ద జాబే గానీ, మనందరం కూడా మన పిల్లల్ని ఐఐటీ సీట్ రావాలని, జేడబ్ల్యూ సీట్ రావాలని, మా పిల్లోడు బాగా చదవాలని ఒక కోరికతోని అతనికున్న కొంత సంపాదనలో చాలా వరకు ఎడ్యుకేషన్ మీద స్పెండ్ చేయడం జరుగుతుంది. దాదాపు ఒక ఒక పిల్లోడిది ఐఐటీ ఎడ్యుకేషన్ 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియేట్ వరకు తీసుకుంటే సుమారు దాదాపు 7-8 లక్షల మట్టుకి వాళ్ళ మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు అందరూ గూడా. వాళ్ళ మీద ఖర్చు పెడుతున్నారు. అలాంటప్పుడు ఒక్క మాట కూడా మాట్లాడొద్దు మనం. వీళ్ళు ఏది చేసినా చూస్తూనే ఉండాలి. వాళ్ళు మిడిల్ ఆఫ్ ది సమ్మర్ నుంచి స్టార్ట్ చేసిర్రండి ఈ ప్రొటెక్షన్. అయితే అప్పటి నుంచి ఒక్కళ్ళన్నా గాని గవర్నమెంట్‌కి తీరిక లేదు. ఒక రిప్రజెంటేటివ్ పంపించి అసలు ఏంటి వీళ్ళ ప్రాబ్లమ్? నిజంగా దాదాపు 25, 26 లక్షల మంది, ఇన్ని లక్షల మందికి అన్యాయం జరిగినా గాని అడగటానికి గాని, చెప్పడానికి గాని, ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడటానికి కూడా తీరిక లేదు ఎవరికీ. కానీ ఏదైనా మాట్లాడితే, ఏదైనా చేస్తే ఆవేశపరులు, వీళ్ళకేం తెలీదు, ఆవేశం ఎక్కువ, జంజీ అది ఇది. తర్వాత ఏదో 1, 2 చెదురుమదురు సంఘటనలు జరిగితే వాళ్ళు రాళ్ళేసిర్రు, వీళ్ళు రాళ్ళేసిర్రు, దేశద్రోహులు, ఏం ముచ్చట. తర్వాత బంగ్లాదేశ్ ఫండింగ్ చేస్తుంది, పాకిస్తాన్ ఫండింగ్ చేస్తుంది, అమెరికా ఫండింగ్ చేస్తుంది. ఇష్యూని వేరే రకంగా తీసుకునేటట్టుగా మన థాట్ ప్రాసెస్‌ని మార్చడానికే ప్రయత్నిస్తున్నారు తప్ప, తప్పు జరిగింది యెస్ అని చెప్పి ఏంటి ప్రాబ్లమ్ ఏంటి? వాళ్ళు అడుగుతుంది చాలా చిన్న డిమాండ్. మీరు వాళ్ళకి చేసిన అన్యాయంతో పోల్చుకుంటే వాళ్ళు అడిగేది చాలా చాలా చిన్నది. ఇక్కడ స్టూడెంట్స్‌ని ఒక్కటే చూడొద్దు. వాళ్ళ వెనకున్నటువంటి వాళ్ళ తల్లిదండ్రుల్ని, కాలేజీ యాజమాన్యాన్ని, టీచర్స్ యాజమాన్యాన్ని, వాళ్ళ కోసం పనిచేసిన ప్రతి ఒక్కళ్ళకి కూడా శ్రమను కూడా ఇది గౌరవించినట్టు, అగౌరవపరిచినట్టు. కానీ ఇది అర్థం కాదు. ఇది అర్థం చేసుకోవాలంటే చాలా పెద్ద మనసుండాలి. నమస్కారం.